హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ రాజేష్ పిరేడా. ఇవాళ నేను ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పబోతున్నాను అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ టుడే. ఎందుకంటే నా ఛానల్ ఫైనల్గా మానిటైజ్ అయిపోయింది. ఇది అసలు నేను ఎక్స్పెక్ట్ చేయని విషయం. ఎప్పుడు అసలు నేను యూట్యూబ్ ఛానల్ పెట్టాక ఎంత తొందరగా మానిటైజ్ అవుతుందని అయితే నేను అనుకోలేదు. వెన్ ఐ స్టార్టెడ్, నా ఐడియా ఏంటంటే ఐ వాంటెడ్ టు డూ ఇలా టాకింగ్ హెడ్ వీడియోస్ కానీ అండ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చే వీడియోస్ చేద్దాం అనుకున్నాను. బీట్ ఎనీథింగ్, ట్రావెల్ గురించి కానీ ఆర్ టెక్ గురించి కానీ చాలా చేద్దాం అనుకున్నాను. బట్ వ్లాగ్స్తో స్టార్ట్ చేశాను. గోయింగ్ ఆన్ వెరీ గుడ్. నాకైతే చాలా ఫుల్ఫిల్లింగ్గా అనిపిస్తుంది నేను ఇలా వీడియోస్ చేస్తుంటే. ఐ లైక్ ద ప్రాసెస్ వెరీ మచ్. చాలా బాగుంది. అండ్ ఈ మానిటైజ్ అవ్వడం అనేది రియల్లీ బిగ్ డీల్ ఫర్ ఎనీ యూట్యూబర్. యూట్యూబ్లో ఉన్న వాళ్ళకి ఇది ఖచ్చితంగా తెలుస్తుంది అసలు ఇది ఎంత పెద్ద విషయం అనేది. ఈ వీడియో నేను ఎందుకు చేస్తున్నానంటే, నాలాగే చాలామంది ఇప్పుడే యూట్యూబ్ స్టార్ట్ చేసి ఉంటారు అండ్ వాళ్ళు కూడా ఒక టైప్ ఆఫ్ ఇన్స్పిరేషన్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. నా జర్నీని చూసి వాళ్ళకి కూడా ఏమైనా యూజ్ అవుతుందేమో అని ఈ వీడియో చేస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నాం సబ్స్క్రైబర్స్ అందరికీ చాలా 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 థ్యాంక్స్. చాలా ఎంకరేజ్ చేశారు. నేను చాలా కొత్త ఇలా వీడియోస్ చేయడం, వాటిలో నాకు అసలు ఎక్స్పీరియన్సే లేదు. ఐ డోంట్ నో హౌ టు ఫిల్మ్ ఆల్సో. నాకు వీడియో ఫిల్మింగ్ కానీ ఎడిటింగ్ కానీ ఏమీ రావు. బట్ ఐ స్టార్టెడ్ డూయింగ్ వీడియోస్. సబ్స్క్రైబర్స్ కూడా చాలా ఎంకరేజ్ చేశారు. అంటే ఒకవేళ ఏదన్నా తప్పు చెప్పినా ఒక వీడియోలో దాన్ని క్రిటిసిజం కూడా చాలా మంచిగా చెప్పారు. నాకు ఏదైనా తెలియకపోయినా వాళ్ళు క్లారిఫై చేశారు చాలాసార్లు. రియలీ గ్లాడ్ దట్ సబ్స్క్రైబర్స్ కూడా చాలా మంచోళ్ళు. ఇనీషియల్గా ఒక కమ్యూనిటీ ఫామ్ అవుతుందని. ఈ వీడియోలో మనం చాలా ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకుందాం. అసలు మానిటైజ్ ఎప్పుడు అవుతారు, నాకు ఎన్ని వీడియోస్కి నేను మానిటైజ్ అయ్యాను అండ్ నేను మానిటైజ్ అయిన తర్వాత ఇప్పటిదాకా ఎంత మనీ అక్యుములేట్ అయింది, వచ్చిందని నేను చెప్పను, అక్యుములేట్ ఎంత అయింది అనే చాలా విషయాలు ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు మానిటైజ్ అవ్వడానికి క్రైటీరియా ఏంటి అని చూద్దాం. యూట్యూబ్లో ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన థంబ్ రూల్ ఏంటంటే, మీరు మానిటైజ్ అవ్వాలంటే ఖచ్చితంగా మీకు 1000 సబ్స్క్రైబర్స్ ఉండాలి అండ్ 4000 వాచ్ అవర్స్ ఉండాలి. వాచ్ అవర్స్ అంటే ఏంటి అని మీకు డౌట్ రావచ్చు. వాచ్ అవర్స్ అంటే నథింగ్ బట్ మీ వీడియోని ఎన్ని గంటలు చూశారు మీ ఆడియన్స్ అనేది వాచ్ అవర్. అలా 4000 గంటలు చూడాలి మీ సబ్స్క్రైబర్స్ మీ వీడియోని. వినడానికి చాలా పెద్ద టార్గెట్ లాగానే అనిపిస్తుంది. నాకు కూడా చాలా పెద్ద టార్గెట్ అనిపించింది. కానీ కంప్లీట్ అయిపోయింది. ఒక్క వీడియోతోనే నాది 4000 వాచ్ అవర్స్ కంప్లీట్ అయిపోయి 5000 వాచ్ అవర్స్ దాకా వెళ్ళిపోయింది. మీరు కనుక ఈ క్రైటీరియా కంప్లీట్ చేస్తే మీరు యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రాంలో ఎన్రోల్ అవ్వచ్చు. యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రాంలో 3 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సూపర్స్ అని ఉంటాయి. సూపర్స్ అంటే మీరు ఒకవేళ లైవ్లోకి వచ్చారనుకోండి, సూపర్ స్టిక్కర్స్ అని అలా ఉంటాయి. అండ్ మెంబర్షిప్స్ ఉంటాయి. ఎవరైనా మీ సబ్స్క్రైబర్ కూడా మీ ఛానల్లో మెంబర్షిప్ తీసుకుంటే వాళ్ళకి కొంచెం స్పెషల్గా మీరు కావాలంటే వీడియోస్ చేయొచ్చు, పోస్ట్ చేయొచ్చు. అండ్ థర్డ్ వచ్చేసి గూగుల్ యాడ్ రెవెన్యూ అనమాట. యాడ్ రెవెన్యూ అంటే మీరు యూట్యూబ్ చేసేటప్పుడు మీకు యాడ్స్ వస్తూ ఉంటాయి. ఆ యాడ్స్ ప్లే చేయడానికి గూగుల్ వాళ్ళకి అడ్వర్టైజర్స్ డబ్బులు ఇస్తారు. అందులో మీ షేర్ని మీకు ఇచ్చేస్తుంది గూగుల్. సో ఇదన్నమాట యాడ్ రెవెన్యూ. ఇనిషియల్గా సూపర్స్ అండ్ మెంబర్షిప్స్ మీద అంతగా డబ్బులు అయితే రావు చాలా మందికి. బట్ యాడ్ రెవెన్యూ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. దానికోసం మీకు యాడ్సెన్స్ అకౌంట్ ఉండాలి. ఆ యాడ్సెన్స్ అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలి, దాని ప్రాసెస్ అంతా ఏంటి అని నేను క్లియర్గా చెప్తాను. కరెంట్లీ నా ఛానల్ వచ్చేసి మానిటైజ్ అయిపోయి మనీ కూడా అక్యుములేట్ అవుతున్నాయి. ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే యాడ్సెన్స్ వెరిఫికేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇందులో మీరు ఐడెంటిటీ వెరిఫై చేయాలి, అడ్రస్ వెరిఫై చేయాలి అండ్ బ్యాంక్ అకౌంట్ యాడ్ చేయాలి. ఇవి అయితే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఇది అయితేనే మీ డబ్బులు మీ బ్యాంక్ అకౌంట్లోకి వస్తాయి, లేకపోతే రావు. సో ఇదైతే చాలా ఇంపార్టెంట్ స్టెప్. ఇది కూడా నేను చూపిస్తాను ఎలా చేయాలి అనేది. నేను యాక్చువల్గా నా పిన్ కోసం వెయిట్ చేస్తున్నాను, నా యాడ్సెన్స్ వెరిఫికేషన్ పిన్ కోసం. అది కూడా కొన్ని రోజులు వచ్చింది. దాని మీద కూడా వీడియో చేస్తాను. అసలు నా మానిటైజేషన్ టైం లైన్ ఏంటి అని కూడా చూద్దాం. ఎన్ని వీడియోస్కి నా ఛానల్ మానిటైజ్ అయింది అని కూడా మనం చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్లో నేను నా ఫస్ట్ వీడియో పోస్ట్ చేసింది June 18th, 2024 అండ్ నా ఛానల్ మానిటైజ్ అయింది December 8th, 2024. అంటే ఒక 6 months పట్టింది నాకు మానిటైజ్ అవ్వడానికి. మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు. ఎస్టిమేట్ December 8th నుంచి December 27th మనకి ఒక 20 daysలో ఎంత వచ్చింది అనేది ఇక్కడ కనిపిస్తుంది మీకు. ఇంకా మనం పోస్ట్ చేస్తుంటే ఇంకా ఈ రెవెన్యూ పెరుగుతూ ఉంటుంది. చూద్దాం అసలు ఎలా అవుతుంది అనేది. నాకైతే నియర్లీ 6 months పట్టింది మానిటైజ్ అవ్వడానికి. ఆఫ్టర్ సమ్ 30 వీడియోస్ నాకు మానిటైజ్ అయ్యింది అండ్ ఐఎమ్ రియలీ హ్యాపీ. మానిటైజ్ అయ్యాను. నాకు ఇప్పుడు కరెంట్లీ 1500 సబ్స్క్రైబర్స్ ఎంతమంది ఉన్నారు. థంబ్ రూల్ ఏంటంటే అందరూ వీక్కి ఒకటని ఇనీషియల్గా టార్గెట్ పెట్టుకుంటారు. వీక్లీ వన్స్ ఈజ్ అ బెస్ట్ థింగ్ టు డూ. ఖచ్చితంగా వీక్లీ వన్స్
ఖచ్చితంగా పోస్ట్ చేయండి. ఎందుకంటే యూట్యూబ్లో మీకు క్వాలిటీ కన్నా క్వాంటిటీ అనేది చాలా ఇంపార్టెంట్. నేను క్వాలిటీ అనుకుంటానే స్టార్ట్ చేయలేకపోయాను యూట్యూబ్లో. నేను స్టార్ట్ చేసినప్పుడైతే వీక్లీ వన్స్ పోస్ట్ చేద్దామని పెట్టుకున్నాను. నాది ఫస్ట్ వచ్చేసి మలేషియా వీడియోస్ పోస్ట్ చేశాను, వ్లాగ్స్. అవి అంతగా సక్సెస్ అయినట్టు నాకైతే అనిపించలేదు, బట్ పోస్ట్ చేస్తూ వెళ్ళాను. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు పోస్ట్ ఈవెన్ ఇఫ్ యూ నాట్ గెటింగ్ వ్యూస్. పోస్ట్ అయితే ఖచ్చితంగా చేస్తూ ఉండండి. పోస్ట్ చేస్తూ ఉంటేనే యూట్యూబ్ ఆల్గోరిథం మీ ఛానల్ని రికగ్నైజ్ చేస్తుంది, వాటిని కంటెంట్ సజెస్ట్ చేస్తుంది. సో వీక్లీ వన్స్ అని టార్గెట్ పెట్టుకోండి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే మానిటైజ్ అంటున్నారు, కానీ చాలామందికి యూట్యూబ్లో మానిటైజ్ అయిన తర్వాత కూడా అంతగా డబ్బులు రావు. ఇది ఫ్యాక్ట్. అందరూ యూట్యూబర్స్ అందరూ చెప్తూ ఉంటారు మానిటైజ్ అయ్యాం, మాకు ₹1,00,000 వచ్చినాయి, 2,00,000 వచ్చినాయి అని చెప్తూ ఉంటారు. అవన్నీ ఏం కాదు. మానిటైజ్ అయిన తర్వాత కూడా మీరు ఎంతైతే కష్టపడుతున్నారో అంతకన్నా డబుల్ కష్టపడాల్సి ఉంటుంది. ఎందుకంటే మీకు ఒక రికగ్నిషన్ వచ్చింది. ఇక్కడి నుంచి మీరు యూ హ్యావ్ టు బీ మోర్ రెస్పాన్సిబుల్. మీ వీడియోస్లో మీ క్వాలిటీ పెంచుకోవాలి. మానిటైజ్ అయ్యేదాకా మీ ఇష్టం. 1000 సబ్స్క్రైబర్స్ వచ్చేదాకా, 4,000 వాచ్ అవర్స్ కంప్లీట్ అయ్యేదాకా మీ ఇష్టం. మీకు నచ్చిన కంటెంట్ పోస్ట్ చేయండి. బట్ వన్స్ మానిటైజ్ అయిన తర్వాత యూ హ్యావ్ టు బీ రెస్పాన్సిబుల్ అబౌట్ యువర్ ఛానల్. అది మీ బేబీ అనమాట. సో జాగ్రత్తగా క్వాలిటీ కూడా ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఒక్కసారిగా స్టూడియో సెటప్ చేసేసి ఒక 2,00,000 3,00,000 ఖర్చు పెట్టేసి చేయవసరం లేదు. రెస్పాన్సిబుల్గా కొంచెం క్వాలిటీ ఇంప్రూవ్ చేసుకుంటానండి. చాలా ఇంపార్టెంట్ అది. నేను కూడా ట్రై చేస్తున్నాను మెల్లగా క్వాలిటీ ఇంప్రూవ్ చేసుకుందామని. సో అంతే నేను ఇవాళ చెప్పాలనుకుంది. చాలా హ్యాపీగా ఉంది. మానిటైజేషన్ కంప్లీట్ అయిపోయింది. ఇట్స్ ఆల్ రియలీ ఎక్సైటింగ్ జర్నీ ఫర్ మీ చెప్పాలంటే. నేను అసలు ఎక్స్పెక్టే చేయలేదు. అసలు యూట్యూబ్లో నేను ఇలా ఫేస్ టు ఫేస్ కూర్చొని మాట్లాడతాను అన్నంత ధైర్యం ఉందని కూడా నాకు తెలీదు. బట్ యా, ఇట్ హ్యాపెండ్. అండ్ నెక్స్ట్ అయితే పిన్ కోసం వెయిట్ చేస్తున్నాను. ఈచ్ అండ్ ఎవ్రీ గూగుల్ యాడ్సెన్స్ ప్రాసెస్ అంతా నేను నెక్స్ట్ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు కనుక మా వీడియో నచ్చుంటే లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్.